విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, డైరెక్టర్ నందం హరీష్ చంద్రరావు గారు మనతో ఉన్నారు. తను దాసన్ నారాయణ గారి మీద బుక్ రాయడం జరిగింది. ఆయన దాసన్ నారాయణ గారికి తనకున్న అనుబంధం ఏంటిది, అసలు బుక్ ఎందుకు రాశారో ఇప్పుడు తన మాటలు అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం పప్పు. ఎలా ఉన్నారు? బాగున్నాను, వెరీ గుడ్. ఓకే సార్, మీరు డైరెక్టర్ అన్నారు కదా, ఎన్ని మూవీస్ కి డైరెక్షన్ చేశారు సార్? 4 పిక్చర్స్ చేశాను. 4 మూవీస్ చేశారు. ఫస్ట్ పిక్చరు దుర్గాదేవి అని వడ్డే రమేష్ గారు ఓకే బొబ్బిలిపులు తీశారు కదా, అవును ఆయన. సెకండ్ పిక్చరు ముఠామేస్త్రి తీసిన శేఖర్ బాబు, చిరంజీవి గారి ముఠా మేస్త్రి. చిరంజీవి గారు ముఠామేస్త్రి తీసిన శేఖర్ బాబు. ఓకే. తర్వాత థర్డ్ పిక్చరు ఎస్ వెంకటరత్నం ఎమగోళ తీసిన ఎస్ వెంకటరత్నం గారి పిక్చర్ చేశాను నేను. ఓకే. ఇది కాలయముడు అనే సినిమా. ఓకే సార్, ఇప్పుడు దాసన్ నారాయణ గారి మీద మీరు బుక్ రాశారని చాలా మందికి తెలిసింది. నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చూశాను. మీరు అసలు దాసన్ నారాయణ గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? మీరు ఎప్పుడు కలిశారు దాసన్ నారాయణ గారిని? ఆయన దగ్గర నేను అసిస్టెంట్ గా చేరాను ఫస్ట్. ఓకే. 1973లో తాత మనవడు ఎండ్లో వెళ్ళాను ఆయన దగ్గరికి. నేను సంసారం సాగరం ఫస్ట్ పిక్చర్ నా అసిస్టెంట్గా. ఓకే. అక్కడి నుంచి దాదాపుగా ఒక 30 సంవత్సరాలు దాదాపుగా నేను డైరెక్టర్ అయ్యే వరకు ఆయనతోనే ఉన్నాను. నేను డైరెక్టర్ అయిన తర్వాత కూడా నా కెరీర్ బ్రేక్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. సో దాదాపుగా 40 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నాను నేను. 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాదాపుగా ఆయనతోటి, అంటే ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాను నేను. అంటే చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు కదా ఉన్నారు. అప్పట్లో దాసన్ నారాయణ గారి దగ్గరనే మీరు ఎందుకు చేరారు అసిస్టెంట్ గా? ఏం చేద్దంటే మా నాన్నగారి స్నేహితుడు మావుళ్ళయ్య గారు అని స్వర్గం నరకు నిర్మాత ఆయన. ఆయన బావగారు అంటారు దాసన్ నారాయణరావు గారిని. వాళ్ళు రిలేషన్షిప్. మా ఫాదర్ తో సజెస్ట్ చేశారు ఆయన, మీ అబ్బాయి చదువుకుంటే ఇదేంది కదా, ఆయన దగ్గర చేరుస్తాను, కెరీర్ బాగుంటుంది కదా అని చెప్తే మా నాన్నగారు ఒప్పుకుని ఆయన ద్వారా పంపించి గురుగారి దగ్గర దాసన్ నారాయణరావు గారి దగ్గర పంపించారు. డైరెక్ట్ గా ఆయన ఇంటికే వెళ్ళాను నేను. అప్పటికి దాసన్ నారాయణ గారు ఎన్ని సినిమాలు చేశారండి? ఒకే సినిమా, తాత మనోడు. ఫంక్షన్స్ జరుగుతున్నాయి. అచ్చా. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఎండ్ లో నేను వెళ్ళాను. నేను ఫస్ట్ సినిమానే హిట్ కొట్టారా దాసన్ నారాయణ? సూపర్ హిట్ అప్పట్లో. తెలుసు కదా చరిత్ర. ఓకే. అది హిట్ కొట్టారనేది ఇప్పుడు మీరు కొట్టారా అనే పదం అసలు వాడకూడదు మీరు. ఓకే. ఎప్పుడైనా సరే తాత మనోడు హిస్టరీ. దాసన్ నారాయణరావు గారి కెరీర్ కి అది శిఖరం. ఓకే. అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడ ఉండే? చెన్నైలో ఉండేనా? చెన్నై, మద్రాస్. ఓకే. అంటే మీకు తమిళ్ వచ్చా? కొద్దిగా అథెంటిక్ గా మనం రాకపోయినా అర్థం చేసుకోగలం, చదవగలం. కొంతలో కొంత చదువుతాను వచ్చు. ఓకే. సరే, ఇప్పుడు దాసన్ నారాయణ గారి మీరు 40 సంవత్సరాలు మీరు సార్తో జర్నీ చేశారు కదా, ఎలాంటి వ్యక్తిత్వం దాసన్ నారాయణ గారిది? ఎలా ఉండేవారు? గ్రేట్. ఇండస్ట్రీ ఒప్పుకున్న సత్యం అది. ఇండస్ట్రీకి పెద్దగా అంగీకరించారు అంటేనే దాసన్ నారాయణరావు వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఇండస్ట్రీ వాళ్ళు ఒప్పుకున్నారు, రాజకీయ నాయకులు ఒప్పుకున్నారు, పెద్ద వాళ్ళందరూ ఒప్పుకుని ఆయన పెద్దం చేశారు, సినీ పెద్దం చేశారు. అటువంటప్పుడు ఇక ఆయన గురించి, వ్యక్తిత్వం గురించి చెప్పాలి. ఎవరికి అవసరం వచ్చినా అవసరానికి ఆదుకునే వ్యక్తి ఆయన. వ్యక్తిత్వం అంతకంటే చెప్పక్కర్లేదు. అర్ధరాత్రికి పిలిచినా ఆయన నేనున్నానంటూ సాయం చేస్తాడు. తను లాస్ట్ ఎన్ని సినిమాలు చేశారు సార్? ఎవరు? దాసన్ నారాయణ గారు. మొత్తం టోటల్ ఎన్ని? 151 సినిమాలు చేశారు. మీరు ఆ క్వశ్చన్ అడగకూడదు. అంటే నేను అనేది, అంటే ఫస్ట్ సినిమా నుంచి మీరు జర్నీ చేశారు కదా సార్తోని, ఆ ఫంక్షన్ నుంచి 151 సినిమా వరకు దాసన్ నారాయణ గారి జర్నీ ఎలా ఉండే? అంటే వ్యక్తిత్వం ఎలా మారింది? అంటే కొంతమంది ఎదుగుతున్నా కొద్దీ కొంచెం మార్పులు వస్తుంటాయి కదా, ఎలాంటి మార్పులు? ఏ మార్పులు? ఎదుగుతున్న కొద్దీ అంటే ఎదక్క ముందు తను ఎదగటానికి ఆయన కష్టపడతారు. ఎదిగిన తర్వాత కష్టపడే వాళ్ళని చూసి ఆదుకుంటాడు. అది ఆయన వ్యక్తిత్వం. ఓకే. దాసన్ నారాయణతో మీరు క్లోజ్ గా ఉన్నారు కదా, క్లోజ్ గా ఉన్నప్పుడు ఆయన సంభాషణ గానీ, ఆయన ఉండే విధానం గానీ ఎలా ఉండేది? చాలా బాగుంటుంది. బిడ్డల్లాగా చూసుకున్నారు మమ్మల్ని. అసిస్టెంట్లు అంటే ఇట్లా ఆవిడ కూడా, మా దాసరి పద్మ గారు కూడా మమ్మల్ని బిడ్డల్లాగా చూసుకుని మాకు టిఫిన్లు పెట్టేవాళ్ళు. ఏదైనా లేట్ గా ఉంటే మేము ఎప్పుడు నైట్ సిట్టింగ్స్ ఉండేవి. లేట్ గా ఉన్నప్పుడు ఆవిడ మాకు అప్పటికప్పుడు టిఫిన్లు చేసి పెట్టేవాళ్ళు. అంత ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు వాళ్ళిద్దరు, ఆ దంపతులు ఇద్దరు. మొత్తం ఎంతమంది సంతానం అండి దాసన్ నారాయణ గారికి? ముగ్గురు. కానీ దాసన్ నారాయణ చాలా సక్సెస్ అయ్యారు, డైరెక్టర్ గా మంచి సినిమాలు తీశారు. కానీ వాళ్ళ కొడుకు ఎందుకు రాని, అంటే పెద్ద దర్శకుడు
దర్శకుడు కదా. ఎవరు పెద్దవాళ్ళ కొడుకులు ఎప్పుడు సక్సెస్ కారండి. మీరు ఎవరైనా తీసుకోండి మీరు పెద్దవాళ్ళ కొడుకులు ఎప్పుడు కూడా సక్సెస్ కారు. ఎందుకు కావచ్చు? ఎందుకంటే ఒక ఇమేజ్ ఏర్పడిపోతుంది వాళ్ళకి. ఆ ఇమేజ్ కి రీచ్ అవ్వటానికి ఆలోచించుకుంటారు ఏదో ఓహో ఊహో అని. అంటే అందరూ ఆర్టిస్ట్ కొడుకు ఆర్టిస్ట్ అవ్వాలని లేదు, డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అవ్వాలని లేదు. అంచేత ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఏదో సినిమాలు చేయాలి కాబట్టి చేసినంత మాత్రాన సక్సెస్ అవ్వాలని లేదు. అనేక కారణాలు ఉంటాయి. ఇంచేతంటే దాసనారాయణరావు గారి ఇమేజ్ ఇంతలో ఉన్నప్పుడు కొడుకును కూడా అలాగే ఊహించేసుకుంటారు. సో అది రీచ్ అవ్వరు, ఎవరో రీచ్ కాలేదు. మనమే కాదు, మీరే కాదు, ఎవరో రీచ్ కాదు. తండ్రి కష్టపడి సంపాదించి కొడుకుని చదివిస్తాడు. కొడుకు 1,00,000 రూపాయలు ఉద్యోగానికి వచ్చాడు అనుకోండి, అది అచీవ్మెంటేగా, ఉద్యోగంలో వస్తుంది అది. అలాగని తండ్రి గొప్ప వ్యాపారస్తుడు, కొడుకు అలాగే రావాలని లేదుగా. వ్యాపారంలో మెలుకులు తండ్రికి తెలిసి ఉండొచ్చు, బట్ కొడుకు తెలిసి ఉండాలనే రూల్ లేదు. అంచేత వాళ్ళు ఆయన పాటించిన విధానాలు వీళ్ళు పాటించి ఉండకపోవచ్చు, వాళ్ళ ఆలోచన విధానం వీళ్ళకు ఉండకపోవచ్చు. ఇంచేతంటే వాళ్ళు సిన్సియర్ గా పనిచేస్తారు. పెద్దవాళ్ళు ఎప్పుడు, తండ్రులు ఎప్పుడు కూడా సిన్సియర్ గా పనిచేస్తారు పెరగటానికి. కొడుకులు అలా ఉండరు. మా నాన్న సంపాదించాడు కదా అంచేత వీళ్ళు ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తారు. అందుకని అంత సక్సెస్ కాదు, అంత అంకిత భావం ఉండదు కొడుకులకి. ఎప్పుడైనా సరే అంకిత భావం ఉండాలి ముందు మెయిన్. అంచేత ఏదో కారణాల వల్ల పెద్దవాళ్ళ కొడుకులు ఎప్పుడు సక్సెస్ కాలేదు. మీరు ఇండస్ట్రీలో తీసుకోండి ఎవరినైనా సరే. దాసనారాయణ గారు అంటే ఎప్పుడైనా అంటే చాలా మందికి లైఫ్ ఇచ్చారు, చాలా మందికి స్టార్డమ్ తీసుకొచ్చారు, కానీ తన కొడుకు తీసుకురాలేకపోయారని ఎప్పుడైనా సంభాషణలు ఎప్పుడైనా చెప్పడం జరిగిందా మీతో డిస్కషన్? ఏం లేదు. ఇచ్చేదంటే ఆయన అసలు ముందు వాళ్ళ అబ్బాయిని డైరెక్ట్ చేయాలని అనుకోలేదు నేను. ఆయన ఇచ్చేదంటే ఏదో అంటా చూసారు, ఆముదపు చెట్టు ఉన్న చోట వేరే మర్రి చెట్టు ఉన్న చోట వేరే మొక్కలు మొలవని అవే ఓడలు దిగుతాయి అంతే తప్ప అలాగా ఆయన వేరే డైరెక్టర్ తో చేద్దాం అనుకున్నారు. ఆయన వేరే డైరెక్టర్ చేస్తే ఫ్రీగా ఉంటారు పిల్లలు. ఇప్పుడు తండ్రి దగ్గర చేశారనుకోండి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి చాలా. ఏమో ఇప్పుడు ఇంతకాలం పెరిగిన కొడుకుని డైరెక్ట్ చేసేటప్పుడు కొన్ని ఆయన ఇది కావాలని కేకలేను లేడు. ఎంచేత బయట వాళ్ళని చేసినట్టుగా చేయలేకపోవచ్చు. అందుకని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. తర్వాత ఆలోచనల్లో ఏమో నేను చేయకపోతే నాన్న ఏమనుకుంటారో, డాడీ ఏమనుకుంటారో అని ఒక ఆలోచనతో వీళ్ళు చేస్తారు. సో అందుకని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి తండ్రి కొడుకులు. అందుకని ఆయన వేరే డైరెక్టర్ చేద్దామని కూడా కుదరనప్పుడు ఆయన he was compelled to do direct the film.